నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ విషయంలోనైనా నీకు తక్కువ చేశానారా నేను? చెప్పరా, ఏం తక్కువ చేశాన్రా? కన్న తల్లికి పక్షపాతం ఉండకూడదంటారు, కానీ కానీ నాకు పుట్టిన 4 బిడ్డల్లో నేను నీ మీద మాత్రమే ఎక్కువ ప్రేమను చూపించాన్రా. ఇంట్లో ఎవరే చెప్పినా వినని నేను నువ్వు చెప్తే మాత్రం వెంటనే ఒప్పేసుకునేదాన్ని. ఎందుకో తెలుసా? నువ్వంటే నాకున్న ప్రేమ, నీ మీద నాకున్న నమ్మకం. ఆ నమ్మకాన్నే బొమ్మ చేసేసావు కదరా, నా నమ్మకాన్ని బొమ్మ చేసేసావు. హరి, ఒక్క మాట చెప్పు, మీ అమ్మ అంటే ఏంటో నీకు తెలీదా? అయినా పెళ్లికి ముందే నేను అన్ని విషయాలు వాళ్ళతో వివరంగా మాట్లాడాను కదరా. కానీ నువ్వు వాళ్లతో కలిసిపోయి ఈ అమ్మనే మోసం చేసావు కదరా, మా అందరినీ మోసం చేసావు కదరా నువ్వు. హేరా హరి, ఆ రోజు నువ్వు లక్ష్మి జీతం తీసుకొచ్చి నా చేతుల్లో పెడుతున్నప్పుడు, అరే నేను మా అమ్మని మోసం చేస్తున్నానే, ఈ విషయం తెలిసిన తర్వాత మా అమ్మ బాధపడుతుందేమోనని నీకొక్కసారి కూడా అనిపించలేదారా? ఒక్కసారి కూడా అనిపించలేదా? లేదమ్మా, నీతో అబద్ధం చెప్పిన ప్రతిసారి నేను నరకం అనుభవించాను. రాత్రంతా నిద్ర పట్టక ఇబ్బంది పడ్డాను. నిజంగా నిన్ను మోసం చేయాలని మాత్రం అనుకోలేదమ్మా, నన్ను నమ్ము. సరే వదిలే, కాసేపు అలాగే అనుకుందాం. ఏదో పొరపాటున అబద్ధం చెప్పావే అనుకుందాం, కానీ ఆ అబద్ధం దాచడానికి అబద్ధం మీద అబద్ధం చెప్తున్నప్పుడైనా ఇకనైనా నిజం చెప్పాలని నీకొక్కసారి కూడా అనిపించలేదారా? హరి, ఎన్ని అబద్ధాలు చెప్పింది నా కొడుకేనా అనిపిస్తుందిరా. అయినా వీడు నీ కొడుకు హరి కాదమ్మా, ఆ లక్ష్మి భర్త శ్రీహరి. అందుకే ఆవిడ చెప్పినట్టే వింటున్నాడు. ఆ రోజు మీరు తీసుకెళ్లి లాకర్లో పెట్టిన డబ్బు నగలు నిజమైనవి కాదని సంక్రాంతి రోజే బయటపడింది. కానీ అప్పుడు కూడా నువ్వు అబద్ధం చెప్పి మమ్మల్ని మాయ చేశావు. ఎంతెందుకో లక్ష్మి వాళ్ళ ఇల్లు అమ్మకానికొస్తే ఆ విషయం నీకు తెలిసి కూడా మాకందరికి కట్టుకథలు చెప్పి మమ్మల్ని నమ్మించావు. నగలు, డబ్బు, ఇల్లు అవన్నీ మన సొంతమే అనుకొని నేను పొంగిపోతుంటే నువ్వు చూస్తూ కూడా పాపం మా అమ్మ పిచ్చిది, ఇదంతా నిజమని భ్రమలో ఉంది, ఇప్పుడైనా నిజం చెప్దామని నీకు అనిపించలేదారా? అవన్నీ వాణ్ణెందుకమ్మ అడుగుతున్నావు? వాడు జస్ట్ ఒక కీలు బొమ్మ అంతే. ఈ కీలు బొమ్మని ఆడిస్తున్న మనిషి అదిగో అక్కడుంది. ఈ లక్ష్మి ఒక్కతే కాదమ్మా, వీళ్ల ఫ్యామిలీ మొత్తం మోసగాళ్ల ఫ్యామిలీయే. వీళ్ల రక్తంలో మోసం ప్రవహిస్తుంది. సరే, వీళ్ళేదో చిన్నపిల్లలు తప్పు చేశారని అనుకుందాం. మరి ఆ సుమిత్ర గారు ఆవిడైనా చెప్పాలి కదా. కాటికి కాలు చాపే వయసులో ఉంది. తప్పేదో ఒప్పేదో ఆవిడకి తెలీదా? అయినా ఆవిడెందుకు చెప్తుందిలే. 30 ఏళ్లొచ్చిన కూతురికి మొగుణ్ణి కూడా వెతుక్కొని రాలేక వచ్చిన సంబంధాన్ని ఖాయం చేసుకుని వీళ్ల మోసానికి చేతులు కలిపిన అతి పెద్ద మోసగత్తే ఆ సుమిత్ర గారే. ప్లీజ్ వదినా, మా అమ్మ గురించి అలా మాట్లాడకండి. తనేం మోసం చేయలేదు. అరే, మోసం చేసిన వాళ్ళని మోసగాళ్ళు అనక ఇంకేమనమంటావు? అక్క ప్లీజ్ అలా మాట్లాడుకో. ఇందులో అత్తయ్య వాళ్ళు చేసిన తప్పేం లేదు. దీనంతటికీ కారణం